యాదాద్రి జిల్లా చౌటుప్పల్ ఎన్హెచ్ఏఐ టోల్ ప్లాజాల వద్ద టోల్ రుసుములు ఇవాళ అర్ధరాత్రి నుంచి పెరగనున్నాయి. ఏటా ఏప్రిల్ 1న టోల్ రుసుముల ధరలు పెంచుతుండగా ఈసారి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పెంపును వాయిదా వేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. చివరి విడత పోలింగ్ జూన్ 1న ముగియడంతో టోల్ ధరల పెంపునకు అనుమతినిస్తూ ఎన్హెచ్ఏఐ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రుసుముల పెంపు సగటున 5% వరకు ఉంటుంది. పెంచిన ధరలు 2025 మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సుజాత, NH 165 జాతీయ రహదారి పైన అర్ధరాత్రి నుంచి యొక్క టోల్ గేట్ ఛార్జీలు పెంచడం జరిగింది. ప్రతి సంవత్సరం మార్చి 31 వరకు NHA నిబంధనల మేరకు 5% మేర ఈ టోల్ గేట్లో ఉన్నటువంటి అన్ని వాహనాలపై 5% ఈ టోల్ గేట్ విధించడం జరుగుతుంది. ముఖ్యంగా NH 165 ఉన్నటువంటి పంతంగితో పాటు కొల్లప్రహాడ్, అదేవిధంగా ఏపీలోని ఉన్నటువంటి టోల్ ప్లాజా వద్ద ఈ యొక్క రేట్లను పెంచుతూ ఉంటారు. అయితే మొత్తానికైతే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి నిబంధన అమల్లో వచ్చే అవకాశం ఉండగా ఎలక్షన్ కోడ్ రావడంతో దీన్ని జూన్ 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. దీంతో నిన్నటిని అర్ధరాత్రి నుంచి కూడా ఈ యొక్క రేట్లు అమల్లోకి వచ్చాయి. గతంలో ఉన్నటువంటి రేట్ల మీద 5% మేర ఈ యొక్క రేట్లను పెంచుతూ రావడం జరుగుతుంది. నిత్యము ఈ యొక్క జాతీయ రహదారిపై వేలాది వాహనాలు వెళ్తుండటంతో ఈ యొక్క టోళ్లు పెంచడం వల్ల కొంతమంది వాహనదారులు పెంచిన ఛార్జీల పట్ల కొంత అసంతృప్తి వ్యక్తం చేసే ఉండగా మరికొంతమంది మాత్రం టోల్ గేటు అన్ని రేట్ల లాగానే పెరిగాయని చెబుతున్నారు. మొత్తానికైతే ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా 10% మేర ఈ టోల్ గేట్లను పెంచడంతో ఈ యొక్క GMR కంపెనీకి మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం ఈ యొక్క 5% మేర ఒక సంవత్సరం మేరకు ఇది నిబంధన అమల్లో ఉంటుంది. దీంతో గత కొద్ది రోజుల క్రితం ఈ నిబంధన అమల్లోకి రాగా ఎన్నికల నేపథ్యంలో ఈ యొక్క నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడం జరిగింది. దీంతో నేటి నుంచి కూడా ఈ యొక్క 5% మేర టోల్ గేటు రుసుము వసూలు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.